అందరికీ స్వామి శరణం, జై శ్రీరామ్. సో ప్రజెంట్ చెప్ప ఒక చిన్న స్టోరీ చెప్తున్నా, మంచిగా వినండి. ఈ కాలం వాళ్ళకి చాలా ఉపయోగపడే వీడియో ఇది. సో స్టోరీ వచ్చేసి ఒక ఊరు ఉంటుంది. ఊరిలో వచ్చేసి రాజు ఉంటాడు. రాజు పేరు వచ్చేసి మహేష్ కింద వచ్చేసి ఒక సేనాధిపతి ఉంటాడు. స్వామి ఏంటంటే చాలా మంచి స్వామి. ఎప్పుడు పూజలు పునస్కారాలు ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ఇదే పూజా పునస్కారాలు ఏంటంటే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో ఏం చేస్తాడంటే స్వామి, అది కార్తీక మాసం కదా, సోమవారం అన్నదానం చేద్దామని ఎవ్రీ సోమవారం ఫస్ట్ సోమవారం ఏం చేస్తాడంటే ఒక 5 అయ్యగారులని పిలిచి అన్నదానం చేపిస్తాడు. సో అన్నదానం చేయగానే ఏంటంటే అందులో అయ్యగారులో హెడ్ ఉంటాడు కదా, ఆ స్వామి అందరూ కూర్చున్నాడు. అన్నీ వడ్డించిన తర్వాత ఫస్ట్ స్వీట్ తింటాడు. స్వీట్ తినగానే ఏమవుతుందంటే స్వామి శనం అయిపోతాడు, ఎక్స్పైర్ అయిపోతాడు. స్వామి ఎక్స్పైర్ అయిపోగానే రాజా మంత్రి అందరూ ఉరికొచ్చారు. ఏమైంది స్వామి, ఏమైంది చూసే వరకు అయ్యగారు అనేది ఎక్స్పైర్ పడిపోయి ఉంటాడు. అందరు లేచిపోతారు. అరే స్వామి ఏమి విషమన్నం పెట్టినావు అది అని కొంచెం లొల్లిలో అయితే పోయి మన కిచెన్లో పోయి చూసే వరకు స్వీట్లో మొత్తం వెతికితే బల్లి పడి ఉంటుంది. సో ఆ స్వామి మన వంట స్వామికి వదులుతాడు. స్వామి అట్లా ఏం చేసినావు అది అంటే, నాకు తెలియదు అయ్యప్ప, నేను చూడలే రాజాగారు, నాకు తెలిసి నేను ఎందుకు వడ్డిస్తా అది ఏదైనా మాట్లాడతారో అది అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ స్వామి మొత్తం అర్థం కాదు స్వామికి ఇట్లా అయిందండి, ఫస్ట్ రోజు అన్నదానం రోజు ఎట్లా అయిపోయిందండి, కాలిపిలి అయిపోయిందని చాలా బాధలో ఉంటాడు స్వామి. కొన్ని రోజుల తర్వాత ఒక ఋషిముని వస్తాడు. ఆ ఋషిమునికి చెప్తాడు స్వామి, మన రాజస్వామి చెప్తాడు మొత్తం, స్వామి ఇట్లా అయింది స్వామి, ఇట్లా అన్నదానం చేసిన, ఇట్లా అయ్యగారు ఇట్లా ఎక్స్పైర్ అయిపోయినారు, ఆ పాపం చుట్టుకుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, సరే స్వామి నువ్వు ఏం చేయాలంటే 108 అయ్యగారులను పిలిచి అన్నదానం చేయమని చెప్తాడు. సరే స్వామి అయితే అప్పటికే కార్తీక మాసం లాస్ట్ సోమవారం వస్తుంది. స్వామి అందరినీ పిలుస్తారు. అన్ని ఊర్లకి టంబచారం చేస్తే అన్ని స్వాములు వస్తూ ఉంటారు. రాజశేఖర్ కింద ఇంకో స్వామి ఉంటాడు. వాళ్ళ చుట్టాల్లోనే ఆ రాజాతో అన్ని పనులు చేపించుకుంటాడు. కానీ రాజాకి ఏం సేవ్ అయ్యాడు. ఆ స్వామి ఏం చేస్తాడంటే, ఆ స్వామి ఆ అయ్యగారులు అందరూ ఆ వారి రాజమహేంద్ర వస్తుంటే, స్వామి ఈడ రాజాగారు అన్నదానం చేపిస్తున్నాడట అయ్యగారులకు అందరికీ, ఏడాది అని అడిగితే ఆ స్వామి అంటాడు, అరే స్వామి ఎందుకు పోతున్నాడు స్వామి, మొన్ననే మా స్వామి రాజాకి అయ్యగారులు అంటే అస్సలు పడదు, మొన్ననే విషం పెట్టి ఒక స్వామిని చంపేసిండు, మీరెందుకు పోతున్నాడు స్వామి, మీకు మన దిమాగ్ పనిచేస్తుందా లేదా అని అందరినీ భాగాయించేస్తాడు. మన రాజస్వామి చూస్తూ ఉంటాడు, స్వామి ఏమైంది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, ఇంకా ఒక అయ్యగారు కూడా రారు. అరే అయిపోతుంది. స్టోరీ అయిపోయిన తర్వాత పైన నుంచి ఏంటంటే మన యమధర్మరాజు చిత్రగుప్తుడు చూస్తుంటాడు మొత్తం, అరే ఏంది ఇది ఎట్లా అవుతుంది ఏంది మొత్తం అయిపోయిన తర్వాత చిత్రగుప్తుడు అడుగుతాడు, ఏమైంది యమధర్మరాజా, ఇప్పుడు ఒక బ్రహ్మహత్య అయింది, ఈ హత్య అనేది ఎవరి పేరు మీద రాయాలి, నేను ఒకటి వంట స్వామి మీద రాయాలన్నా, లేకపోతే పంతుల స్వామి చెప్పిండు 5 మందిని తినిపియండి ఎవ్రీ మండే, అయితే వారి పేరు మీద రాయాలన్నా లేకపోతే రాజు మీద రాయాలన్నా అంటే, మన యమధర్మరాజు ఏమంటాడంటే, ఈ మొత్తం పాపం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ స్వామి ఉన్నాడు కదా, ఎవరినైతే పంతులందరినీ బగాయించేసిండు, ఫుడ్ సరిగా పెట్టట్లేదు, స్వామికి పంతులు అంటే పడదు అని బగాయించిండు, ఆ స్వామి మీద రాసేయని చెప్తాడు. అయితే చిత్రగుప్తుడు అవాక్ అవుతాడు, అరే అదేంది స్వామి, వంట చేసిందేమో ఒక స్వామి, వడ్డించిందేమో ఒక స్వామి, రాజా ఏమో చేపించింది మొత్తం అన్నదానం చేపించిందేమో రాజా, మళ్ళా రాజా వాళ్ళ ఫ్రెండ్కి ఎందుకు శిక్ష అనేది అంటే, యమధర్మరాజు అంటాడు, అందరికన్నా పెద్ద పాపం ఏంటంటే, మనం ఒకరికి పెళ్ళికి బిచ్చమైనా పర్లేదు కానీ ఒకరికి సేవ చేస్తుండు, ఒక అన్నదానం చేస్తుండు, దానాల్లోనే పెద్ద దానం అంటే అన్నదానం పెద్దది మన సంప్రదాయంలో. అలాంటి అన్నదానంకి ఆ స్వామి ఏం చేసేసిండు, రాజస్వామికి పంతులు అంటే అసలు పడడు, పంతులు అందరినీ పెట్టి చంపేస్తుండని చెప్పేసాడు. దానికన్నా పెద్ద పాపం ఏమవుతుంది, అదే పెద్ద పాపం, అందుకోసం ఆ స్వామికి రాసేయమని చెప్తాడు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఒకరికి అన్నం పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, ఒక స్వామి గురించి మాత్రం అయితే మనం తప్పుగా ఏం మాట్లాడొద్దు, మనం ఎందులో ఉన్నా అంతే ఉంటే చాలు. బస్ నేను చెప్పేది అదొకటే, స్వామి శరణమయ్యప్ప.